అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ రాష్ట్రాలకి మరో భారీ తుఫాన్. తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దశాబ్దపు అతిపెద్ద తుఫాన్ వచ్చింది. దీని పేరు యాగి. ఈ తుఫాను మొదట ఫిలిప్పీన్స్లో 16 మందిని బలి తీసుకుంది. ఇప్పుడు అది చైనా వైపు కదులుతోంది. ఇండో పసిఫిక్ మహాసముద్రం నుంచి ఉద్భవించిన ఈ తుఫాను చైనా దక్షిణ తీరాన్ని తాకింది. దీంతో గంటకు దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చైనా రెడ్ అలర్ట్లో ఉంది. హైనాన్ ప్రావిన్స్ను ఖాళీ చేయించమని చైనా ప్రభుత్వం స్థానికులను ఆదేశించింది. చైనాను వణికిస్తున్న సూపర్ టైఫూన్ యాగి ప్రభావం భారత్పై కూడా పడవచ్చునని భారత వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వచ్చే వారం రోజులంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. ఈ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోని కనిపిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 15 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. టైఫూన్ యాగి కాకుండా మరో 2 తుఫాన్లు ప్రపంచంలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలోని గుజరాత్ జిల్లాలో కచ్ను ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతం నుండి ఉద్భవించిన అసనా తుఫాను అరేబియా సముద్రాన్ని చేరుకునే భయంకరమైన రూపాన్ని సంతరించుకొని పాకిస్తాన్ వైపు కదులుతుంది. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన తుఫాన్ షాన్షాన్ జపాన్లోకి కూడా ప్రవేశించింది. టైఫూన్ యాగిని 10 సంవత్సరాల్లో అత్యంత శక్తివంతమైన టైఫూన్ అని పిలుస్తారు. అయితే ఇది జూలై 2014లో వచ్చిన టైఫూన్ రామ్సూన్ కంటే కొంచెం బలహీనంగా ఉంది. ఈ తుఫాను కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలోని వాతావరణంపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.